పరాభవనామ సంవత్సరాదిత్వేన శ్రీ 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 కనక మహాలక్ష్మీ దేవతానుగ్రహేణ అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే విశేషతః అస్మిన్ నగరే స్థితానాం సర్వేషాం చాతుర్వర్ణ్యానాం సమస్త భక్తజనానాం ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు సూర్యాదినవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. ప్రతి ఆలయంలో కూడా అద్వితీయంగా నడుస్తున్న గొప్ప సమయంలోనే సమాజం కూడా బాగుపడుతుంది అనే అన్నాను. ఉదాహరణ విశాఖపట్నం శ్రీ కనకమహాలక్ష్మి క్షేత్రంలో ఉన్నాం. అక్కడ వేద పండితుల సినిమా భీమశంకర్ చౌదరి ఉన్నారు. వారికి ఈ పరాభవనామ సంవత్సరం సందర్భంగా ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాలు ఇవ్వడం జరిగింది. వారు ఈ క్షేత్రంలో విశాఖపట్నం క్షేత్రంలో ఎంతో అద్భుతమైన సర్వీసులు సేవ అందిస్తున్నారని ఒక వేద పండితుడికి చేస్తున్న సర్వీస్ కాబట్టి వేదానికి చేస్తున్న సర్వీస్గా ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. ఈ సందర్భంలో ప్రస్తుతం వేదం దాని విలువలు ప్రస్తుతం సమాజం విలువలు గౌరవించుకున్న ప్రస్తుతం మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులతోటి నిన్నటి రోజున సంవత్సరాలు పరాభవనామ సంవత్సరం ఉగాది. ఆ ఉగాది పర్వదిన సందర్భంగా అమ్మవారి యొక్క సేవలో ఉండి ఇక్కడ వేదపారాయణ చేయాలి. ఎందుకంటే సంవత్సరాది నాడు ఏ ఫలితం అయితే ఏ ప్రవర్తన అయితే చేస్తాం అదే సంవత్సరార్థము ఉంటుంది. అయితే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క గౌరవ ఆదేశముల మేరకు ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతులుగా ఉగాది పురస్కారం తీసుకోవడం అనేటువంటి ఆహ్వానం చూసిన వెంటనే అమ్మ మీ యొక్క సేవ చేసినందుకు మీ యొక్క అనుగ్రహంతో నేటి రోజున ఒక గుర్తింపుగా ఒక పురస్కారానికి ఎంపికయ్యాను అనేటువంటి ఆనందంతో అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు తీసుకుని ఆ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి బొమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగినటువంటి ఆనందోత్సాహ అభినవ ఆదరాభిమానములు కలిగినటువంటి బుద్ధ ఆత్మీయ గణ సమూహంలో ఆ గౌరవ ముఖ్యమంత్రుల వారి యొక్క చేతుల మీదుగా తీసుకోవడం ఇది అమ్మవారి యొక్క అనుగ్రహమే. ఇది సంవత్సరాది నాడు ఈ పని చేయడం వల్ల రాష్ట్రంలో ఉండబడినటువంటి సమస్తమైనటువంటి ప్రజలకి కూడా ఆనందోత్సాహాలు కలిగించేటువంటి ఉగాది పురస్కార ప్రధానోత్సవంలో పాల్గొంటున్నామనేటువంటి భావనతోటి అమ్మవారికి నమస్కారం చేసుకుని వెళ్ళి ఆ ప్రధానం తీసుకోవడం జరిగింది. అయితే శ్రీమాన్ ఆచార్యుల వారు చెప్పినట్టుగా ఇది వేదానికి జరిగినటువంటి పురస్కారంగా భావిస్తూ నియమావళిగా సత్ప్రవర్తనతో దైనందిన సదాచార పాలనతో ఎవరు ఏ పదవిలో ఉన్నప్పటికీ వారికి ఆ పదవికి తగినటువంటి సమస్తమైనటువంటి విధులని కూడా నిష్కామనయ అపేక్షగా చేస్తూ ఆ గుర్తింపు ఆ క్షేత్రముల యొక్క అధీశుల యొక్క అనుగ్రహం చేత అది ఆ గుర్తింపు కలుగుతుంది అనేటువంటి భావనతోటి ఒక ఆనందమైనటువంటి భావనతోటి ఉంది. క్షేత్రంతో ఉన్న అనుబంధం అంటే విడదీయలేనటువంటి 1990 సంవత్సరంలో అమ్మవారి ఇక్కడికి అనుగ్రహించి వేదపారాయణగా ఇక్కడ అట్టే పెట్టారు. 90 నుంచి అంటే సుమారు 35 సంవత్సరములు దాటి 35 సంవత్సరముల నుంచి తెల్లవారుజామున మధ్యాహ్నం సాయంకాలం అమ్మవారి యొక్క సేవలు వేదపారాయణ వేద సూక్తములు పారాయణ చేయడం, ఇది కాకుండా సమగ్రమైనటువంటి వేదపారాయణలు చేస్తూ ఇక్కడ విధిగా దేవస్థాన అధికారుల యొక్క సూచనల మేరకి మనకి శక్తి సామర్థ్యములు కూడా ఇది విధి డ్యూటీగా భావన చేస్తున్నప్పటికీ ఇది మనకి అమ్మవారు అనుగ్రహించినటువంటి ఒక స్థాయి. దీన్ని మనం సమర్థవంతంగా చేయాలి. దీనివల్ల పుణ్యము పురుషార్థము అనేటువంటి భావన భక్తిపూర్వకంగా
చేసేవనేటువంటి తృప్తితోటే చేస్తున్నామనేటువంటి తృప్తితోటే సాగిస్తున్నాం. సార్ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇతర ప్రాంతాల్లో కానీ వేద పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తూ ఒక వేద విద్యను అభ్యసించే వాళ్ళకి ప్రస్తుత పరిస్థితుల్లో భవిష్యత్తులో ఉండి వాళ్ళ ఉపాధి కల్పన వేద శివో వేద వేదాధ్యాయీ సదాశివ తస్మాత్ సర్వప్రయత్నేన వేదమేవ సదా జపేతని. మన పూర్వులు ఎవరూ కూడా వైదిక ధర్మాన్ని వేదాన్ని వదిలిపెట్టకుండా ఆ రకమైనటువంటి వేద పురుష సేవ చేసి వాళ్ళు చదువుకున్నటువంటి చదువుని తర్వాత తరాలకి అందించినటువంటి కారణం చేతనే ఈవేళ స్వస్వరములతోటి వేదం వినేటువంటి భాగ్యం మనకి కలిగింది. ఈవేళ సమాజం ఏదో పాశ్చాత్య పోకడలతో కానీ వేరే వేరే రకములైనటువంటి కారణముల చేత పూర్ణ విద్యలోకి వెళ్ళినప్పటికీ జగద్గురువులు కంచి కామకోటి పీఠాధిపతులు చిన్నజయ్యల స్వాముల వారు, అలాగే శ్రీ 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 శృంగేరి పీఠాధిపతులు, మఠాధిపతులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు విస్తృతంగా సనాతన ధర్మం గురించి వేద పాఠశాలను పెట్టి వైదికపరమైనటువంటి ఈ వేదములను రక్షింప చేయాలి, పోషణ చేయాలి, వేద పండితులని వారి వద్ద ఉన్నటువంటి సనాతనమైన వైదిక ధర్మాన్ని వేదాన్ని రక్షించాలి, పోషించాలి అనేటువంటి సంకల్పంతో విస్తృతమైనటువంటి ప్రచారంలో భాగంగా వేద పారాయణలు, వేద పాఠశాలలు, వేద సభలు అన్నీ కూడా నిర్వహిస్తున్నారు. అయితే కోటాను కోట్ల భక్తుల యొక్క నిష్పత్తి చూస్తే చేస్తున్నటువంటిది తక్కువే కానీ చేస్తున్నది విస్తృతంగా జరుగుతోంది. ఇది ఇంకా ఇలాగే కొనసాగుతూ ఉంటే ఇంకా సర్వతోముఖాభివృద్ధిగా ఉంటుంది అని మనం అందరూ కూడా భావిస్తున్నాం. వేద పాఠశాలలు దాతృత్వం వల్ల కొనసాగించబడుతున్నాయని తెలుస్తుంది. ప్రభుత్వం నుంచి వారి నుంచి పూర్వం నుంచి ఉన్నటువంటి విజయనగరం వేద పాఠశాల, తిరుపతి దేవస్థానం వేద పాఠశాల అలా వేళ్ల మీద లెక్కెట్టి ఉండేవి ఉన్నాయి. అది ఇంకా అభివృద్ధి పథంలో ఉండి ఈ వేళ్ల మీద ఉన్నటువంటి సంఖ్యని పొదల్లో ఉన్నటువంటి సంఖ్యని వందల్లోకి తీసి వెళ్ళవలసినటువంటి పూచిమటికి ప్రభుత్వం మీద, పాలకుల మీద ఉంది. అది సరిపోదు. ఇక ఇప్పుడు ప్రస్తుత సామాజిక లౌకిక తత్వం పెరుగుతున్న తరుణంలో వేదాధ్యయనంలో ఉన్న వారు కూడా తమ పిల్లల్ని లౌకిక విద్యల వైపు చూపిస్తున్నారు. దానికి అది మారాలి, మామూలుగా సంప్రదాయ విద్య పెరగాలంటే ఏం చేయాలి? చాలా గొప్ప ప్రశ్న వేశారు. అది ఇలాగా తేలేటువంటిది కాదు, కానీ నా యొక్క స్థాయిలో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఏం చేయాలి అంటే సమాజం అభివృద్ధిలోకి రావాలి అనేటువంటి ప్రశ్న సమాజంలో ఉండబడినటువంటి అన్ని వర్గముల వారికి కూడా మనస్సులో ఉన్నది. కానీ ఏం చేయాలో తెలియక తికమక పడుతుంది. ఏమి చేయాలంటే స్వే వర్ణే స్వే ధర్మే నియోజిత, వారికి చెప్పబడినటువంటి వర్ణోచితమైనటువంటి ధర్మాన్ని వారు పాటిస్తున్నాము, మనం పాటించాలి అనేటువంటి ఏకాగ్రత చిత్తంతో వీళ్ళు ఉండాలి. అయ్యో వీళ్ళు సమాజం గురించి, దేశం గురించి, లోకం గురించి, దేవతానుగ్రహం లోకాలకి ఉండడం గురించి వేదాలని నమ్ముకుని ఇంకో భాషలోకి వెళ్లకుండా ఆర్థిక పురుషులకు కలిగించేటువంటి పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ ఆ పూర్ణ విద్యాదారులు తప్పకుండా సనాతన గురుకులంలో అభ్యసించి బ్రహ్మచర్యాన్ని అవలంబించి సమాజానికి ఒక రకంగా దూరంగా ఉన్నట్టే ఇవన్నీ చిన్నతనంలో ఉండేటువంటి చిన్న చిన్న కోరికలతో సహా అన్నిటినీ పరిత్యజించి ఈ వేదం చదవడం అనేటువంటిది కొంచెం కష్టమైనటువంటి పరిస్థితి. వీటిలో ఈ కష్టసాధ్యమైనటువంటి కష్టములన్నింటినీ కూడా అధిగమించి చేస్తున్నటువంటి వీళ్ళకి మనం ఏం చేయగలుగుతున్నామని చెప్పి పాలకులు, ప్రభుత్వము, అధికారులు, సమాజము, గ్రామాలు, ఊళ్ళల్లో ఉన్నటువంటి పెద్దలు తలుచుకుని వీళ్ళకి ఏమీ కోరుకోరు. విద్యను అభ్యసించేటువంటి వాడు సమాజం నన్ను కొంచెం అభిమానంగా చూస్తోందా లేదా, వాత్సల్యంగా చూస్తోందా లేదా అనేటువంటి విషయాన్నే చూస్తారు తప్ప ఏదో కోట్లు సంపాదించాలి, ఏదో వందలాది ఎకరములు సంపాదించాలి అనేటువంటి భావం కళాకారులు కానీ వైదిక సంపత్తులకు కానీ ధర్మం నిలబడాలి ప్రధాన లక్ష్యం. దానితో పాటుగా నేను కూడా నిలబడాలి. నేను నిలబడితేనే కదా ధర్మం నిలబడడం. అన్యోన్య ఆశ్రితమైనటువంటి
ధర్మము, వ్యక్తిగత జీవనం. దీనికి చేయవలసింది ఏంటి అంటే అందరూ ఈశ్వరుడు మాల తయారు చేయాలంటే ప్రతి ఇంటి నుంచి ఒక పుష్పం వెళ్ళాలి అని సాగుతారు. అలాగే గ్రామస్తులు, నగరంలో ఉండబడినటువంటి ప్రముఖులు, అధికారులు అందరూ కూడా వారి వారి యొక్క సహాయ సహకార సంపత్తులను అందిస్తే ఈ వేదం అనేటువంటి వృక్షము సుస్థిరమయ్యి ప్రపంచ శాంతిని నెలకొల్పడానికి కూడా ఏకైక సాధనంగా నిలబడుతుంది అని చెప్పి విశ్వసిస్తున్నాను. సమస్త సంపంగళాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు, ఎన్ని దేవాలయాలు వేదపారాయణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ దేవాలయానికి ఉండబడినటువంటి ఆర్థిక స్థితిగతులను అనుసరించి ఆ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ప్రత్యేకంగా ఆ యోగ్యత కలిగినటువంటి వారిని, విద్యలో పట్టాలు యోగ్యత కలిగినటువంటి వారిని తీసుకుని నియమిస్తున్నారు. అదే కాకుండా సార్వత్రికముగా ఎక్కడైనప్పటికీ కూడా గ్రామస్తులు మేము మా ఊళ్ళో ఒక వేద పండితులు ఉండాలి, వేదపారాయణ మా ఊళ్ళో ఉండబడినటువంటి ఆలయాల్లో జరగాలి అని చెప్పి దరఖాస్తు పెట్టుకుంటే శ్రీమాన్ కలవ వెంకటనాథిగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానానికి అప్పగించి దరఖాస్తు చేసుకుంటే వారు ఆ గ్రామానికి వేద పండితులను పంపించే ఆ వేదాలందరికీ కూడా వినిపించేటువంటి స్కీముల ద్వారా తిరుపతి దేవస్థానం ద్వారా చాలా సుస్థిరంగా ప్రారంభించారు. ప్రజలందరూ సంతోషాలతో ఉండాలని రావణ సంవత్సరంలో చిన్న ఆశీర్వచనం. ఓం శతం జీవ శరదో వర్ధమాన ఇత్యమినగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుత్వయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిః మిథునైర్జాయతే యస్యైవం విదుషోऽగ్నిహోత్రం జుహ్వతి యభుజైన దేవం వేద శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి